అసలు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఏమన్నా మీరు విన్నారా? విన్నానండి. మొత్తం మీరు పక్కనే ఉన్నారు. నేను ఉన్నానండి. రాహుల్ గాంధీ గారికి స్పానిష్ వచ్చు. ఓకే. సో చాలా మందికి డౌట్ ఉండింది అసలు రాహుల్ గాంధీ ఏ లాంగ్వేజ్ లో మాట్లాడారని. సో రాహుల్ కి స్పానిష్ వచ్చు. రాహుల్ గాంధీ గారు స్పానిష్ లోనే మాట్లాడారు. ఓకే. బాగా చాలా సేపు కాన్వర్జేషన్ జరిగింది, స్పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నారు. ప్లస్ ఆయన చెప్పడం కూడా జరిగింది, నాకు స్పానిష్ అంత ఎక్కువగా రాదు బట్ నేను చెప్పింది. అండ్ దెన్ ఆయన అన్నారు నాకు అర్థమవుతుంది మీరు చెప్పేది. సో దే వాజ్ అ ఫుల్ కాన్వర్జేషన్. ఐ గెస్ వాళ్ళకి ఆ ఏజ్ అండ్ గేమ్ స్పోర్ట్ ఇంట్రెస్ట్ కాబట్టి దే వాజ్ అ హ్యాపీ అట్మాస్ఫియర్ అక్కడ. యా. సో మీరు కూడా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ ఇంకా ఏంటంటే పొలిటీషియన్స్ అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు ఏది చెప్తే అది పక్కనున్న వాళ్ళు వినాలి అనుకుంటారు. కానీ ఈవెంట్ మొత్తం పార్వతి రెడ్డి గారు ఏది చెప్పారో రిమైనింగ్ అందరు అదే విని అదే ఫాలో అయ్యారు కూడా. అది మేబీ సొసైటీలో నాకుండే గుడ్ విల్ అయి ఉండొచ్చు, ఒక నమ్మకం అయి ఉండొచ్చు, వాళ్ళకుండే కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు. డెఫినెట్లీ గుడ్ విల్ అండి. ఇంతకుముందు నేను చేసిన, నేనేం పబ్లిక్ ఫిగర్ని అయితే కాదు బట్ నా సర్కిల్లో నా గురించి ఎవరికి తెలిసినా ఓకే డీసెంట్ పీపుల్, మంచోళ్ళు, వాళ్ళ మాట మీద నిలబడే వాళ్ళని ఉంది కాబట్టి ఇంత ఈవెంట్ జరగగలిగింది. ఆ నమ్మకం ఇంతవరకు తీసుకొచ్చింది. డెఫినెట్గా. సో మీరు ఆల్మోస్ట్ మెస్సీని ఒక డే 1.5 డే ఆయనతోనే ఉన్నారు కదా. సో ఆయన ఎలా ఉన్నారు? చాలా మంది ఏమంటారంటే ఆయన ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అని, లేదంటే ఆయన గురించి చాలా చెప్తూ ఉంటారు కదా. ఆయన వ్యవహార శైలి ఎలా ఉంది? మీరు చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేశారు. వాళ్ళు ముగ్గురు